హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ డీఏ బకాయిలు జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కరువు భత్యం, డీఏ బకాయిలు మరియు వాటి చెల్లింపుల విషయంలో గందరగోళం, జాప్యం కొనసాగుతోంది. 2018 నుండి నేటి వరకు పేరుకుపోయిన బకాయిలు, వాటి ప్రస్తుత స్థితిపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కింది వివరాలు పరిశీలిస్తే ఈ సమస్య యొక్క లోతనేది అర్థమవుతుంది. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు. జూలై 2018 నాటి డీఏ బకాయిలు. ఈ కాలానికి సంబంధించి 30 నెలల కరువు భత్యం బకాయిలు ఇప్పటికే పెండింగ్‌లో అయితే ఉన్నాయి. జనవరి 2019 నాటి డీఏ బకాయిలు. దీనికి సంబంధించి 30 నెలల డీఏ బకాయిలు కూడా చెల్లింపుకు నోచుకోలేదు. పైన పేర్కొన్న 2 డీఏ బకాయిలకు సంబంధించి ఒక్కొక్కటి 10 నెలలకు ఒక్కొక్క చొప్పున మొత్తం 6 బిల్లులు సమర్పించినట్లు ఉద్యోగులు తెలియజేస్తున్నారు. ఈ బిల్లులు ప్రస్తుతం సీఎఫ్ఎంఎస్‌లో పెండింగ్ స్థితిలో అయితే ఉన్నాయని సమాచారం. ఇటీవలే సచివాలయ ఉద్యోగులకు ఈ బకాయిలే క్రెడిట్ అయినట్టు వార్తలొస్తున్నాయి. ఇది ఇతర శాఖల ఉద్యోగులలో నిరీక్షణను పెంచుతోంది. పీఆర్సీ బకాయిలలో కలిపిన డీఏలు. ప్రభుత్వం కొన్ని డీఏ బకాయిలను పే రివిజన్ కమిషన్ బకాయిలలో కలిపి చెల్లించాలని నిర్ణయించింది. అయితే ఈ పీఆర్సీ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారనే దానిపైన స్పష్టత లేదు. జూలై 2019 నాటి డీఏ బకాయిలు. 30 నెలల డీఏ బకాయిలను పీఆర్సీ బకాయిలలో అయితే విలీనం చేశారు. జనవరి 2020 నాటి డీఏ బకాయిలు. ఈ కాలానికి సంబంధించి 18 నెలల డీఏ బకాయిలను కోవిడ్-19 కారణంగా మాఫీ చేశారు. మిగిలిన 6 నెలల బకాయిలను పీఆర్సీ బకాయిలలో కలిపేశారు. జూలై 2020 నాటి డీఏ బకాయిలు. ఇందులో 12 నెలల డీఏ బకాయిలను కోవిడ్ పేరుతో మాఫీ చేయగా, 6 నెలల బకాయిలను పీఆర్సీ బకాయిలలో కలిపేశారు. జనవరి 2021 నాటి డీఏ బకాయిలు. 6 నెలల బకాయిలను కోవిడ్ కారణంగా మాఫీ చేశారు. మరొక 6 నెలల బకాయిలను పీఆర్సీ బకాయిలలో కలిపేశారు. జనవరి 2021 నాటి డీఏ బకాయిలు. ఈ 6 నెలల బకాయిలను కూడా పీఆర్సీ బకాయిలలో చేర్చబడ్డాయి. జీతంలో కలిపి డీఏలు కానీ బకాయిలు ఇవ్వలేదు. డీఏలు క్యాష్ రూపంలో అయితే చెల్లిస్తున్నారు గానీ, వాటి తాలూకా అరియర్స్ అయితే పేమెంట్ జరగటం లేదు అన్నవి ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. 2022 జనవరి, జూలై, 2023 జనవరి, జూలైలకు సంబంధించి డీఏలను ప్రస్తుతం జీతంతో కలిపారు. అయితే ఈ డీఏల తాలూకా బకాయిలు చెల్లించే అవకాశం ఇవ్వలేదు. కేవలం భవిష్యత్తు వేతనానికి మాత్రమే ఇది వర్తింపజేయబడింది. పీఆర్సీ అనంతరం పెండింగ్‌లో ఉన్న డీఏలు. పీఆర్సీ అనంతరం కూడా ఇంకా చెల్లించాల్సిన డీఏలు ఉన్నాయి. జనవరి 2024, జూలై 2024, 2025 జనవరి, జూలై మొత్తం 4 డీఏలు ఉద్యోగులకు ఇప్పటికే అందాల్సి ఉంది. డీఏ రేట్స్ ఇన్ 11th పీఆర్సీ అప్ టు జూలై 1, 2025 ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన. మనకు ఈ బ్లాక్ కలర్‌లో ఉన్నవన్నీ కూడా ప్రకటించినవన్నమాట. అలాగే రెడ్ కలర్‌లో ఉన్నవి ఇంకా ప్రకటించాల్సిన డీఏలు. కాకపోతే ఈ బ్లాక్ కలర్‌లో ఉన్న డీఏలన్నిటి దాంట్లకు కూడా అరియర్స్ ఏవి కూడా చెల్లించలేని పరిస్థితి. ప్రభుత్వం చెల్లించలేదన్నమాట ఇంకా. ఇంకా రావాల్సిన టోటల్ పెండింగ్ డీఏ 10.92% అయితే ఉంది. ఈ పీఆర్సీ బకాయిలలో కలిపిన డీఏల పరిస్థితి. మొత్తంగా 5 డీఏలకు సంబంధించి బకాయిలను పీఆర్సీ బకాయిలలో కలిపేశారు. అయితే ఈ పీఆర్సీ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారనే దానిపైన ప్రభుత్వంతో పాటు ఉద్యోగులకు స్పష్టత లేదు. ఇది ఉద్యోగులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మానిటరీ బెనిఫిట్స్ స్పష్టత. జూలై 2019 నుంచి మార్చి 2020 వరకు ఉన్న ప్రస్తుత జీతం మీద డీఏ బకాయిలు రావాల్సి ఉందని ఉద్యోగులు గుర్తు చేస్తూ ఉన్నారు. దీనికి కారణం మానిటరీ బెనిఫిట్ ఏప్రిల్ 1, 2020 నుండి మాత్రమే అమల్లోకి వచ్చింది. అంటే అంతకుముందు బకాయిలు పాత జీతం మీదనే లెక్కగట్టబడ్డాయి. ఈ జాప్యాలు మరియు అస్పష్టతలు ప్రభుత్వ ఉద్యోగులలో అసంతృప్తిని పెంచుతున్నాయి. ప్రభుత్వం ఈ సమస్యలపై తక్షణమే స్పందించి పేరుకుపోయిన డీఏ బకాయిలను త్వరగా చెల్లించాలి అని, అలాగే పీఆర్సీ బకాయిల చెల్లింపులపై స్పష్టమైన కార్యాచరణ
కార్యాచరణ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి.